ఇక ఏపీలో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో చాలా చోట్ల హోటల్స్ మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మరికొన్ని రోజులు కొనసాగితే చాలా హోటల్స్ మూతపడబోతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హోటల్స్ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రతినిధి బృందం కలవబోతా ఉంది. రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించబోతున్నారు, ఈ సమస్యని నుంచి ఎలా గట్టెక్కబోతున్నారు వివరించడానికి మన దగ్గర స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఎలా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో? గ్యాస్ కష్టాలు తీవ్రమైనవి అంటున్నారు, ఎలా ఉంది? నమస్తే అండి. యుద్ధ వాతావరణం మొదలైన తర్వాత గల్ఫ్ దేశాలతోటి గ్రాడ్యువల్గా స్లోగా రోజు పెరుగుతూ వెళ్తుంది. ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సదరన్ స్టేట్లో చాలా వరకు ఎఫెక్ట్ పడ్డాయి. సదరన్ స్టేట్స్ కాదు, ఓవరాల్గా ఢిల్లీ, కలకటా, బాంబే ఇలాంటి చోట కూడా 30 to 40% వరకు సిలిండర్ సప్లై చేశారు మొన్న 3 రోజుల నుంచి. ఇప్పుడు అది కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. కర్ణాటకలో అయితే ఓన్లీ కాఫీ టిఫిన్ సప్లై చేయబడి బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చేసింది. ఆల్మోస్ట్ అలాంటి చోట్ల మెనూ కూడా తగ్గించడం జరుగుతుంది. సుమారుగా ఒక 20 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 8 నుంచి 10 వరకు ఇంపార్టెంట్ కమాండిటీస్ వరకు సప్లై చేద్దామని డిసైడ్ అయ్యాం. ముఖ్యంగా గల్ఫ్ వార్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఈ నెల 5వ తారీఖున జీవో ఇష్యూ చేసింది. డొమెస్టిక్ వారికి సప్లై కరెక్ట్గా ఇవ్వండి, కమర్షియల్ కొద్దిగా స్లో చేయండి, తగ్గించండి అని చెప్పడం జరిగింది. దానివల్ల గ్రాడ్యువల్గా డీలర్స్ కొద్దిగా దాన్ని కంట్రోల్లో పెట్టుకుని, అంటే దాన్ని కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. కాబట్టి విజయవాడలో ప్రస్తుతం ఇప్పుడు 2,000 రూపాయలు, 2,100 రూపాయలు ఉండే సిలిండర్ ధర, కమర్షియల్ సిలిండర్ ధర 3,000 నుంచి 3,500కి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఇది హోటల్ రంగంలో చాలా హోటల్స్ నిన్న మొన్న విజయవాడ సరౌండింగ్ ఏరియాల్లో చాలా హోటల్స్ క్లోజ్ అయినాయి. ఇది రాకుండా ఉండడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 10 సిలిండర్స్ అడిగితే 5 ఇస్తుంది ప్రస్తుతం. అది నిన్నటి నుంచి ఇవాళ నుంచి అది కూడా ఆగిపోయింది, లేదు సప్లై అని చెప్తున్నారు డీలర్స్. కాబట్టి మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా అందరం కలిసి ఫామ్ అయ్యాం. హోటల్స్ సంఘం అందరం, విజయవాడ హోటల్స్, స్టార్ హోటల్స్ అందరం కలిసి ఒక యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ మెయిన్ సారాంశం ఏంటంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీంని కొద్దిగా ఎక్కువ పెట్టేసేసి బ్లాక్ మార్కెట్లో డీలర్స్ ఎవరైనా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకోవాలని కోరుతున్నాం. జస్ట్ సిలిండర్స్ దాని గురించి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మేము జాయింట్ యాక్షన్ కమిటీలో తీసుకున్న తీర్మానాలు ఏంటంటే, ముఖ్యమంత్రి గారితో జస్ట్ ఉన్న మంత్రిమండలి కమిటీని వేశారు. పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాదేళ్ల మనోహర్ గారిని కమిటీ వేశారు. ఇవాళ మధ్యాహ్నం 2:30కి కేశవ్ గారిని కలవడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చారు సెక్రటరియట్లో. వారిని కలిసి మా రిప్రజెంటేషన్లో ఇచ్చే సారాంశం ఏంటంటే, ప్రతి సోమవారం హోటల్స్ బంద్ చేస్తామని తెలియజేస్తున్నాం. మరియు రాత్రి 10 గంటల వరకే హోటల్స్ తెరిచి ఉండే విధంగా అది. మూడోది వచ్చి గ్యాస్ రెగ్యులర్గా పలానా ఇంతమంది ఒక ఎన్ని సిలిండర్లు ఇస్తాం, 10 సిలిండర్ ఇచ్చేవాడికి 5-4 ఇస్తే ఇండస్ట్రీ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది వచ్చి సిగ్వీజ్ అమౌంట్ తగ్గిద్దామని ఆలోచనకు వచ్చాం. అంటే ఎంతో కొంత దీన్ని గవర్నమెంట్కి సహాయ సహకారాలు ఇచ్చి మేము కూడా ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండగా, ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అది ప్రతిరోజు రెస్టారెంట్, హోటల్ ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్, పెద్ద హోటల్స్ కంటే సిఎన్జీ పైప్ కనెక్షన్స్ ఉన్నాయి. కానీ చిన్న హోటల్స్ కొన్నిటికి పైప్ హెచ్పీజీ, ఎల్పీజీ కనెక్షన్స్ ఉండటం వల్ల మేము కంపల్సరీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, హోటల్స్ రంగాన్ని కాపాడాలి, హోటల్స్ కావలసినటువంటి నిత్యావసరంగా ఉన్నటువంటి గ్యాస్ ని సరఫరా చేసే విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి పేర్కొన్నారు. కెమెరామెన్ అజ్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.